సో మనీ లేదని మన ట్యాంక్ ని అయితే సెటప్ చేయకుండా పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా సొంతంగా సెటప్ చేయడానికి కూడా నేను బయట కొనుక్కోవాలి. మనీ అరేంజ్ చేసుకొని నేనైతే వైట్ స్టాండ్ కి ప్లాన్ చేశాను. దారిలో మన సబ్స్క్రైబర్స్ కనపడ్డారు. హలో గాయ్స్, వెల్కమ్ టు అజిమ్స్టెక్ బ్లాగ్స్. సో మన లాస్ట్ వీడియో చూసారు కదా, మన ఫిష్ ట్యాంక్స్ అండ్ పెయింటింగ్ అయితే రెడీ అయ్యింది. సో ఈరోజు ఏంటంటే మన ఫిష్ ట్యాంక్ సెటప్ చేస్తున్నాను. సో లో బడ్జెట్లోనే, సో మనీ లేదని మన ట్యాంక్ని అయితే సెటప్ చేయకుండా పక్కన పెట్టేశాను. సో ఈరోజు అయితే మరి మనీ అరేంజ్ చేసుకొని నేను ఫిష్ ట్యాంక్ సెటప్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏ విధంగా చేస్తాను అనేది మీకు క్లారిటీగా చెప్తాను ముందు వీడియోలో. సో ఇప్పుడు మనం రామచంద్రపురం వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఫిష్ స్టాక్ లేదు, అలాగే డ్రై ఐటమ్స్ కూడా మన దగ్గర ఏమీ లేవు. మొత్తం స్టాక్ అంతా సేల్ అయిపోయింది. సో నేను సొంతంగా సెటప్ చేయడానికి కూడా నా దగ్గర మొత్తం స్టాక్ అయితే లేదు. సో నేనైతే ఒక 1-2 months పడుతుంది స్టాక్ రెడీ చేయడానికి. సో ఇప్పుడు నా సొంతంగా సెటప్ చేయడానికి కూడా నేను బయట కొనుక్కోవాలి. సో తప్పదు. ఇంకా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిష్ వీడియోస్ వస్తున్నాయి. సో ఫిష్ వీడియోస్ కాకుండా ఒక మధ్య మధ్యలో మనకి నార్మల్ బ్లాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్లాగ్స్ కూడా వస్తుంటాయి. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, వీడియో ఓపెన్ చేయగానే ఇంగ్లీష్లో వస్తుందని అంటున్నారు. సో మీకు ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కూడా వస్తుంది. అది సెట్టింగ్స్ ఇస్తాను, ఒకసారి తెలుసుకోండి సెట్టింగ్స్ ఎలా చేయాలి. అది మన వీడియో స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే వీడియో సెట్టింగ్ వస్తుంది. ఆ వీడియో సెట్టింగ్లో లాంగ్కి వెళ్తే ఆడియో ట్రాక్ వస్తుంది. ఆడియో ట్రాక్లో వస్తే మీకు ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు ఈజీగా. నార్మల్ శాండ్ వేద్దాం అనుకున్నాను నా ట్యాంక్లో. సో అంత లుక్ ఉండదేమో అని నేను ఇంకా మనీ అరేంజ్ చేసుకొని నేనైతే వైట్ స్టాండ్కి ప్లాన్ చేశాను. నా ట్యాంక్లో అయితే ఒక 30 kg మినిమం అనుకున్నాను. ఇప్పుడు మన ఫిష్ షాప్ వాడిని అడిగితే ఒక 15 kg సరిపోద్ది అంటున్నాడు. సో చూద్దాం, 15 kg సరిపోతే ఇంకొక తీసుకోవాలి, ఒక 10 kg తీసుకొని అరేంజ్ చేయాలి. సో ఇంకా లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. దారిలో మన సబ్స్క్రైబర్స్ కనపడ్డారు, సేమ్ నా ప్రాసెస్ చేస్తున్నారు. చూడండి, మొత్తం బ్రీడింగ్ సెటప్ పెట్టేశారు వీళ్ళందరూ. చూడండి, మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు బ్రీడింగ్ సెటప్ పెట్టారు. ఇంకా కొన్ని రోజులు మన వాళ్ళు ఇక్కడ షెడ్ అయిపోతున్నారు. ఏమన్నారు మీ దగ్గర చెప్పండి, చూపించండి. వీడియోస్ కదా, వీడియోలో వస్తారు కదా అప్పుడప్పుడు సంతోష్ బ్రో వాడు. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ ఎవరో, నువ్వేనా? నీ పేరేంటి? రిజ్వాన్. ఈడి పేరు రిజ్వాన్ అంట. ఈడే మొత్తం ఇక్కడ మెయింటెన్స్ ఈడే తీసుకుంటాడు, ఈడిదే మొత్తం సెటప్. ఇంకా నీ పేరేంటి బ్రో? ఇర్ఫాన్. నీ పేరు? రఫీ. నీ పేరు దావత్. సరే, ఒక్కసారి మనం ఇక్కడ ఫిష్ ఉన్నాయి. సో ఒక్కసారి చూసేద్దాం. టబ్ లో అయితే మనకి హెచ్పి బ్లూ గప్పీస్ ఉన్నాయి మన పేరు, నార్మల్ మాలీస్ ఉన్నాయి. సో ఇందులో అయితే పాండా మాలీలు ఉన్నాయి పేరు. ఆ టబ్ లో అయితే మనకి గప్పీస్ ఉన్నాయి, నార్మల్ గప్పీస్. అలాగే కింద హెచ్పి బ్లూ గప్పీస్ ఉన్నాయి. వీళ్ళు ఈ కుర్రోళ్ళు ఈ విధంగా సెటప్ చేస్తున్నారు, చూడండి. 1 hour later. వెల్కమ్ టు రామచంద్రపురం. సో ఫైనల్లీ మన సీను బ్రో వాళ్ళ ఎక్కడ షాప్ ఇస్తాం, నేను సంతోష్ బ్రో. సో మన సీను బ్రో వాళ్ళ షాప్ ఇస్తాను. ఇప్పుడు చూద్దాం, లాంగ్ వెళ్ళి మనకు కావాల్సినవి ఏం కావాలో మనకి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ మన దగ్గర మన సీను బ్రో దగ్గర స్టాక్ ఏమొచ్చిందని చూద్దాం. సో ఫ్రంట్ అయితే మనకి పించర్స్, అలాగే పవర్లు, లోబర్స్ అయితే ఉన్నాయి. మనం ముందు వీడియో చూసాం కదా, సేమ్ అయ్యాయి. కానీ కొన్ని కొత్త స్టాక్ అయితే వచ్చింది, స్టాక్స్ అయ్యి వచ్చినాయి. చూడండి గాయస్, ఫ్లవర్ అయిన పెద్ద ఫ్లవర్ అయిన చాలా యాక్టివ్గా ఉంది. గోల్డ్ ఫిష్, ఆస్కర్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, అలాగే మంచి యాక్టివ్గా ఉన్నాయి ఆస్కర్స్. టైగర్ ఫ్లవర్ ఉన్నాయి. ఇదో ఫ్లవర్ అన్న. చూడగా జీబ్రా డానియల్స్ ఉన్నాయి, అలాగే పోలార్ ప్యారెట్స్, ఇవి కూడా యాక్టివ్గా ఉన్నాయి. మార్నింగ్ ఫిషెస్, అలాగే కింద చూస్తే ఫ్లిక్ ఫిషెస్ ఉన్నాయి, అందులో ప్లాటీస్ కూడా మిక్సింగ్ ఉన్నాయి. సిసిల్స్ ఇవి కూడా యాక్టివ్గా ఉన్నాయి, సీక్రెట్స్, అలాగే ఫ్లవర్ పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. మధ్యలో టాబేలు ఉన్నాయి, అంటే చాలా పెద్ద ఉందిరా టాబేలు. బ్యాక్ సైడ్ కనబడుతుంది, ఇది చిన్న టాబేలు. సో ఇదేమో పెద్ద టాబేలు ఉన్నాయి. సో స్టాక్ అయితే ఇంతే ఉంది ప్రజెంట్.
2 hours later. సో ఫైనల్లీ నేను సంతోష్ బ్రో అయితే ఇంటికి వచ్చేసాం. వైట్ శాండ్ అయితే తీసుకున్నాం. అంటే వైట్ శాండ్ బస్తా ఇది వచ్చేసి 15 కేజీలు బస్తా. సో నంజనపురంలో ఇంకా పెట్ షాప్ అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ కొన్ని పెట్ షాప్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఎండ వల్లేమో క్లోజ్ చేస్తారు. ఇంకా శ్రీను బ్రో వాళ్ళ షాప్లోనే కొంతసేపు స్టే చేసి ఆ ఫిష్ని చూసి శాండ్ తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు చూసిందంతా పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా సెటప్ ఎలా చేస్తున్నాం అనేది పార్ట్ 2లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మన ట్యాంక్లో ఏ ఫిషెస్ యాడ్ చేస్తాను అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇంకా మనకి ప్రజెంట్ శాండ్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా టాప్ రేట్ అయితే చేయలేదు, కాస్ట్ తీసుకున్నారు. సో చూడాలి, చూసాక అది కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మేము ఒక టబ్ తీసుకున్నాం. ఈ టబ్లో అయితే ఇప్పుడు వాటర్ వేసి అందులో మన శాండ్ అయితే బాగా కడుగుతాం. మనీ బ్రో అయితే మొత్తం తోమేస్తున్నాడు అనుకుని ఈ హైట్ శాండ్ అయితే వేసాను. సగం వాటర్ అయితే ఫిల్ చేసాం.